జగన్ ఇచ్చిన ఒకే ఒక వార్నింగ్ ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో తీవ్ర టెన్షన్ పుట్టిస్తోంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత సీరియస్గా తీసుకున్న ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏకగ్రీవాలకు అసలు ఛాన్స్ ఇవ్వద్దని, ప్రతి సీట్లోనూ పార్టీ అభ్యర్థులు బరిలో ఉండాల్సిందే అని హుకుం జారీ చేశారు. ఒకవేళ ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే మాత్రం అంతే సంగతి. ఆయా నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, ఇన్ఛార్జీలపై వేటు తప్పదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని తేల్చి చెప్పడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అసలు క్షేత్రస్థాయిలో ఫ్యాన్ పార్టీ కేడర్ను కాపాడుకునేందుకు జగన్మోహనుడు వేస్తున్న ప్లాన్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? నేతల్ని ఆయన ఎందుకు అంత గట్టిగా హెచ్చరిస్తున్నారు? జనం మూడ్ను పసిగట్టారా? సర్వే రిపోర్ట్లు ఏం చెబుతున్నాయి? వాజ్ ది స్టోరీ. స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం ఒక ఎత్తైతే, ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం లేకుండా పార్టీ అభ్యర్థులను ఖచ్చితంగా బరిలో నిలపటం మరో పెద్ద సవాలుగా మారింది. ఎక్కడైనా ఎన్నికలు ఏకగ్రీవమైతే మాత్రం తదుపరి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గ కోఆర్డినేట్లకు పార్టీ అభ్యర్థులుగా టికెట్ ఇచ్చే ప్రసక్తే ఉండదని జగన్ తేల్చి చెప్పటం ఇన్ఛార్జ్లలో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఇప్పటివరకు కేవలం స్థానిక రాజకీయ సమీకరణాలను బట్టి తమకు నచ్చినట్లు నిర్ణయాలు తీసుకునే నేతలకు ఇక నుంచి అధిష్టాన ఆదేశాల మేరకు ప్రతి చోట పోరాటం చేయటం తప్పనిసరి కానుంది. స్థానిక ఎన్నికల్లో అధికార కూటమి పార్టీల నుంచి ఒత్తిళ్లు, ప్రలోభాలు, దౌర్జన్యాలు ఎదురైనా సరే వెనక్కి తగ్గేది లేదని జగన్ స్పష్టం చేశారు. అయితే అసలు టెన్షన్ ఇక్కడే మొదలవుతోంది. అధికారంలో ఉన్న కూటమి అభ్యర్థులను ధీటుగా ఎదుర్కొని పార్టీ కేడర్ను ఏకతాటిపైకి తీసుకురావటం, బలమైన అభ్యర్థులను వెతికి పట్టుకుని ఎన్నికల తుది వరకు వారిని నిలబెట్టడం ఇప్పుడు నియోజకవర్గ స్థాయి నేతలకు కత్తిమీద సాములా మారనుందనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. పోటీ లేకుండా ఏకగ్రీవం జరిగితే రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం ఉంటుందని జగన్ స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ప్రతి నియోజకవర్గంలోనూ వైఎస్ఆర్సీపీ నాయకత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, మేయర్ వంటి కీలక పదవులకు అత్యంత బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని జగన్ ఆదేశించడం నేతలపై బాధ్యతను మరింత పెంచింది. కేవలం నామమాత్రంగా అభ్యర్థిని నిలబెట్టడం కాకుండా గెలుపు సత్తా ఉన్నవారిని ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ప్రధాన పదవులకు బలమైన అభ్యర్థులు ఉంటేనే కింది స్థాయి ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, వార్డు అభ్యర్థులకు నైతిక స్థైర్యం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అవసరమైన చోట కార్యకర్తలకు అండగా నిలిచేందుకు ఏకంగా తమ కుటుంబ సభ్యులను సైతం ఎన్నికల బరిలోకి దించారని జగన్ సూచించడం స్థానిక ఎన్నికలను పార్టీ ఎంత సీరియస్ గా తీసుకుంటుందో స్పష్టం చేస్తోంది. ఎన్నికల ముగిసిన వెంటనే ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అభ్యర్థులను నిలబెట్టారు, ఎక్కడ పోటీ జరిగింది, ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగాయా అనే పూర్తి వివరాలతో నివేదికలు తెప్పించుకుంటారని జగన్ హెచ్చరించడం నేతల టెన్షన్ను తారాస్థాయికి చేర్చుతోంది. స్థానిక ఎన్నికల ఫలితాల తర్వాత నేతల పనితీరుపై అధిష్టానం కఠిన సమీక్ష చేయబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్ హెచ్చరికను కేవలం ఒక సాధారణ ఆదేశంగా కాకుండా నియోజకవర్గ స్థాయి నాయకత్వానికి పెట్టిన కఠినమైన పరీక్షగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీని ఎంత బలంగా ముందుకు నడిపించగలరో కోఆర్డినేటర్లు ఈసారైనా నిరూపించుకోవాల్సిందేనని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఏకగ్రీవాలను అనుమతిస్తే వచ్చే అసెంబ్లీ టికెట్కు దూరమయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పడం ద్వారా స్థానిక ఎన్నికల ఫలితాలను అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికతో జగన్ నేరుగా అనుసంధానం చేశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. స్థానిక ఎన్నికలు వైసీపీకి కేడర్ బలాన్ని పరీక్షించుకునే సువర్ణావకాశం మారింది. ప్రతి గ్రామం, ప్రతి వార్డు, మండలం, మున్సిపాలిటీలో పార్టీకి ఉన్న వాస్తవ బలాన్ని ఈ ఎన్నికల ద్వారా స్పష్టంగా అంచనా వేసుకోవచ్చని అధిష్టానం భావిస్తోంది. అందుకే ఎక్కడా పోటీ లేకుండా ఏకగ్రీవం కావటానికి వీల్లేదని జగన్ పట్టుబడుతున్నారు. ఎన్నికల్లో పోరు జరిగితేనే క్షేత్రస్థాయిలో పార్టీకి ఎంత బలం ఉందో తెలుస్తుందని, అదే సమయంలో నేతల నిజమైన పనితీరు కూడా అధిష్టానానికి తేటతేలమవుతుందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. జగన్ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందని దానిపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు నేతలపై బాధ్యత పెరుగుతుండగా, మరోవైపు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ ప్రతి చోట బలమైన అభ్యర్థులను రంగంలోకి దించడం వైసీపీకి పెద్ద సవాలుగా మారవచ్చు. స్థానిక రాజకీయాల్లో వ్యక్తిగత సంబంధాలు, స్థానిక సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల ఆర్థిక, సామాజిక బలం అత్యంత కీలకంగా ఉండే నేపథ్యంలో అధినేత ఆదేశాలను క్షేత్రస్థాయిలో నేతలు ఎంతవరకు అమలు చేయగలరన్నది
ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే ఏకగ్రీవమైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఉండదంటూ జగన్ ఇచ్చిన హెచ్చరిక ఇప్పుడు వైసీపీ నియోజకవర్గ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈసారి జరిగే స్థానిక ఎన్నికలు కేవలం పదవుల కోసం సాగే సాధారణ పోరాటం మాత్రమే కాకుండా తమ రాజకీయ భవిష్యత్తును తేల్చే అగ్ని పరీక్షగా మారుతున్నాయని నేతల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.